వచ్చేసి నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 70 నుండి 73వ వచనం వరకు. దాంట్లో ఉన్న సత్యభావాన్ని మనం తెలుసుకుని ప్రార్థనలకు వెళ్దాం. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయం చేశారు. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేశారు. అధికారి ఖజానాలో 120 తులముల బంగారమును, 50 పళ్ళెములను, 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చాను. సో పెద్దల్లో మొట్టమొదటిగా ఏంటంటే, దేవుని మందిరములో అవసరతలు కలిగిన వారు, పెద్దలైన వారు ముందుగా చొరవ తీసుకోవాలి. వారు మాదిరిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. దావీదు కూడా అలాగే చేశాడు. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో తీనవసరం లేదు, కానీ మొదటి 15 వచనాల్లో ఉంటుంది. తాను కూడా మందిర నిర్మాణం కొరకు మొట్టమొదటిగా వెండి బంగారాలని, ఇనుమును, ఇత్తడిని, కావలసిన వస్తు సామాగ్రిని అంతటిని కట్టకి ముందే సమకూర్చాడు. దేవుడు తన ద్వారానే మందిరాన్ని కట్టిస్తాడు అని అనుకున్నాడు. అయినప్పటికీ కూడా ఏదో రకంగా అది కట్టబడాలి కాబట్టి అప్పటికి దైవ చిత్తం తెలియలేదు అన్నమాట. సో కనుక తానేం చేశాడంటే, మొట్టమొదటిగా కొన్ని 100 కిలోల బంగారాన్ని, వెండిని, అనేకమైన వస్తువుల్ని మొట్టమొదటిగా సమర్పించుకొని అప్పుడు చెప్తారు, మీలో ఎవరైనా దేవుని సేవకు, దేవుని మందిర నిర్మాణానికి ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారంటే అనేక మంది అప్పుడు వచ్చి ఇచ్చారు. అవసరానికి మించిన దానికంటే కూడా అధికంగా వాళ్ళు ఇస్తూ వచ్చారు. అలాగే దేవుని కార్యాలు జరుగుతూ వచ్చినాయి. ఈ నిర్గమాకాండంలో మోషే గుడారాన్ని కట్టేటప్పుడు దేవుడు చెప్పాడు కట్టమని. వాళ్ళు కూడా విస్తారంగా సమర్పించుకున్నారు. దానికి ఏదేది అవసరమో, అప్పుడు భౌతికంగా కట్టే విషయాల్లో బంగారం ఎక్కువ అవసరం అన్నమాట. నేటి దినాల్లో అటువంటిది ఏమీ లేదు. బంగారం బదులు పరిశుద్ధత అవసరం, నీతి అవసరం. కాబట్టి జీవించే జీవితం ఒకటి, చేసేదొకటి, చెప్పేదొకటి, అట్లాంటి దేవుడు వాడుకోడు. అది మంచిది కూడా కాదు. శాపం అనేది వస్తుంది. మొట్టమొదటిగా మాదిరి చూపించేది కావాలి. అందుకొరకే అలా ఉండి సేవ చేయాలని నేను చెప్తూ ఉంటాను, ఎప్పటికెప్పుడు చెప్తూ ఉంటాను. కొన్నిసార్లు ఇంకా అర్థం కాకపోవచ్చు, అర్థం చేసుకోవాలి. అలాగే మనం పక్షపాతం లేకుండా, మొహమాటం లేకుండా కూడా ప్రార్థన చేసేది రావాలి. ఇక్కడ పెద్ద వాళ్ళు చేసిన తప్పులు కూడా మరుగు చేయకుండా దేవుడు రాసి పెట్టాడు. ఎందుకంటే మనకు బుద్ధి కలగాలని. వారు చేసిన తప్పులకు వారు ఎటువంటి శిక్ష పొందారో, లేకపోతే ఏ రీతిగా వాళ్ళు కరెక్ట్ చేసుకున్నారో, సరి చేసుకుని సరైన రీతిగా సేవ చేశారు, ఈ విషయాలన్నీ ఎందుకంటే దీని కొరకే రాయబడి ఉంది. కాబట్టి అవన్నీ అర్థం చేసుకుని సేవ చేసేవారు సరిగ్గా సేవ చేయాలని ప్రార్థన చేయాలి. లేకపోతే కామ్గా ఉండాలి, యాజక ధర్మం జరిగించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వారు కూడా మనసాక్షిని సరిగ్గా పెట్టుకోవాలి. పక్షపాతం లేకుండా, తారతమ్యం లేకుండా, ఏ విషయంలో కూడా నేరారోపణ చేయకూడదు. మనసాక్షి ఒకటే కాదు, కానీ దేవుడు అన్నీ గమనిస్తాడు. దేవుడు హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు, మన రహస్య జీవితాన్ని ఎరిగిన దేవుడు. తర్వాత ఇతరుల ఎదుటి కూడా సాక్ష్యం ఉండాలి. ఇంట్లో సాక్ష్యం ఉండాలి, తర్వాత బయట సాక్ష్యం ఉండాలి, బయట సంఘంలో సాక్ష్యం ఉండాలి. అట్లా వీళ్ళు వాక్యానుసారంగా ఉంది, వీడి ప్రవర్తన విన్న ప్రకారం జీవిస్తున్నారు అనేది రావాలి. అది లేకుండా మనం పెద్దలు అని చెప్పుకోవటం, లేకపోతే ఇవన్నీ చేసుకుంటే పెద్దలు కాదు కానీ గద్దలు కంటే అలాగా తెలియక ఉంటుంది. అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బోధ అందరికీ కూడా, మనకే అవసరం, ఎవరైతే సేవ చేయాలనుకుంటున్నారో వాడికి కూడా అవసరం. కాబట్టి మనం ప్రార్థన చేసే విధానం ఎవరైనా
ఇటువంటి కేసులు వచ్చినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలనేది కూడా నేర్చుకుని జాగ్రత్తగా చేయాలి. కాబట్టి ఇక్కడ పెద్దలు ఏం చూపించారు? మాదిరి చూపించారు. మాట్లాడరంటే పెద్దలు ఏం చూపించారు? ఎలా చూపించారు? ఖజానాలో 120 తులముల బంగారం ఇచ్చారు. అదే 120 బంగారం ఇచ్చారు. ఇప్పుడు తెస్తారా? ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు కానీ చెప్పేది మాత్రం ఇదే పాత నిబంధన. డబ్బులు కావాల్సినప్పుడు బంగారము, వెండి చాలామంది వేస్తారు. ఈ కానుకల పెట్టులో బంగారం వేస్తారు, అన్నీ వేస్తారు. సో మన దగ్గర ఆ సిస్టమ్ లేదు. ఓకే, మనం అడగం, అది అవసరం కూడా లేదు. మనం ఏమన్నా మందిరం కడతామా లేకపోతే ఇంకోటి కడతామా, అది తీసుకుని మరి ఎవరికైనా తీసుకుంటే అవన్నీ ఎక్కువైతే మనకి లేనిపోని అలవాట్లకి గురవుతూ ఉంటాం. అర్థమవుతుందండి? గర్వం అనేది వచ్చేస్తుంది. అలా లేకపోతే దేవుడు ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే తగినంత. సేవ చేసే వారికి ఎప్పుడు కూడా తగినంత ఉండాలి. ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో తీనవసరం లేదు, తెలిసినవే. శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు అనుదినాహారం దినదినము మాకు దయచేయండి అంటే వాళ్ళు ఇంకా కూర్చుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఆకాశ పక్షులతో సేవకుల్ని సమానంగా చేశాడన్న. అవి విత్తవు, కోయవు, కూర్చుకోను, ఏది చేయదు, విత్తదు. మీరు కూడా పరలోకానికి విత్తండి. భూలోకంలో మీరు విత్తకుండానే కోయకుండానే మిమ్మల్ని పరలోకపు దేవుడు ఏం చేస్తాడు? అందుకని ఆకాశ పక్షుల కంటే, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? మీరు పరలోకం కొరకు పనిచేస్తున్నారు. అవి భూలోకంలో బ్రతకడానికి తింటున్నాయి. అవి కూర్చుకో, దేవుడే అవి సిద్ధపరిచాడు. రైతులు పంటలు వేస్తారు, తినిపోతాయి. తినగా మిగిలినే రైతు. అయితే వాటికి చిన్న ప్రాణం, పెద్దగా ఏం తినేవాళ్ళు, తీసుకొని 2-3 గింజలు తింటాయి, పోతాయి, అంతే కదా. సో అలాగా పెట్టాడు. కనుక సేవ చేసేవారు ఎప్పుడు కూడా ధనార్జన మీద మనసు పెట్టుకోకూడదు. అట్ ది సేమ్ టైం ఎవరెవరు ఎటువంటి తీవ్రమైన అవసరతలో ఉన్నారో దాన్ని కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ చేసి ఇలా సంపాదించి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే అది కూడా మనం చేయలేము. ఎందుకంటే దేవుడు ఎందుకు ఆ పరిస్థితి, ఎవరెవరికి ఎందుకు అది అనుమతించాడు, వాళ్ళు ఏమి నేర్చుకోవాలి, ఎలా మార్పు చెందాలో, సో ఈ విషయాలన్నీ కూడా ఉంటాయన్నమాట. ప్రతి కుటుంబం కూడా సిద్ధపడాలి. తాత్కాలికమైన విషయాల్లో బైబిల్ ఏం చెప్తుందంటే యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో 13, 14, 15 వచనాలు ఆనాటికి వస్త్రం లేని వారిగా, ఆహారం లేని వారిగా ఉన్నప్పుడు వారిని ఏం చేయాలంటే వారికి సహాయం చేయాలంట. అటువంటి సందర్భాలు దేవుని దయ వల్ల మాకు కూడా వచ్చినాయి. అటువంటివి చూసుకోవాలి. ఇప్పుడు సంఘంలో కూడా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇతరులు, విశ్వాసులు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు, వారి సమస్యల్లో కూడా మనం ఇన్వాల్వ్ అవ్వవలసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. కనుక ఈ పెద్దలు అనేవారు ఏం చేయాలి? మాదిరి చూపించాలి, ఇతరులందరికీ కూడా చూపించాలి. ఎవరు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు అనేది పాత నిబంధనలో రాయబడి ఉన్నది. కొత్త నిబంధనలో అది లేదు. కుడి చేయి చేస్తే ఎడమ చేయికి తెలియకూడదు, ఎడమ చేయి చేస్తే కుడి చేయికి తెలియకూడదు. అంటే అర్థం ఏంటంటే నేను ఎంత ఇచ్చాను అంత ఇచ్చానని అతిశయించి చెప్పుకోవడానికి. కాబట్టి అయితే యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక బీద విధవరాల్ని ప్రశంసించాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రశంసించాడు. ఏమని? ధనవంతులందరూ కూడా ఇచ్చారు, వారి ధన సమృద్ధిలో నుండి ఇచ్చారు, వారికి ఏం తక్కువ కాదు ఇచ్చినా సరే. అయితే ఈ బీద విధవరాలు ఏం చేసిందంట? తనకున్న సమస్తం 2 కాసులు ఉన్నాయి, 2 కాసుల్ని కూడా వేసి అయితే తన గురించి ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు చూశాడు. ఎలా చూశాడు? కానుక పెట్టి చూడక్కర్లేదు. ఆయన మామూలుగా వాక్యం చెప్తూనే అక్కడ ఎవరు ఏమేమి వేస్తున్నారో తెలిసిపోతుంది.
అర్థమైంది. మేము కూడా కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. 5 రూపాయల కాయిన్లు, 10 రూపాయల కాయిన్లు వేస్తూ ఉంటారు. అది తప్పని కాదు. సో కాబట్టి అది బాగా మంచి ఉద్యోగస్తులు కూడా వాడి పిల్లలకు కూడా అది నేర్పుతారు. సో అట్లా కాకుండా జాగ్రత్త ఉంటే మన ఉదారతను బట్టి పరిచర్య ఏడల, సంఘం ఏడల, దేవుని ఏడల దేవుడు కూడా తాను ఉదారంగా ఉంటాడు. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును అనేది సూత్రం అన్నమాట. ఇదంతా ఏంటంటే దేవుడు పరీక్షిస్తాడు 2 రకాలుగా. ఒకటి సంఘ అవసరం, ఆ దినాల్లో కూడా అదే పెట్టాడు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన తర్వాత అందరినీ కూడా ఏం చేస్తాడండి, తప్పక దీవిస్తాడు. సో అనేక రెట్లు వాళ్ళకి ఇస్తారు. ఇంకోటి ఏంటంటే వెండి బంగారాల మీద వాళ్ళ మనసు పెట్టుకోలేదు. ఈ బాధకులు కూడా అదే చెప్తారు. వెండి బంగారాలు మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని పెళ్ళిళ్ళలో చూడాలి, అన్నీ మెడ నిండా దిగేసుకుని వస్తారు, ఇదే అని చెప్తారు. నేను కూడా విన్నాను కొంతమంది హెబ్రోన్ సహవాసాలు అది దేవుని మందిరంలో వేసేయాలి, ఇదే అంటారు. సో అట్లా ఏం చేసిందంటే ఒక అమ్మాయి కొత్తగా వచ్చింది, కొద్దిగా మనస్థిమితం సరిగ్గా లేదు. ఆ రోజు అన్ని వస్తువులు వేసుకుని వెళ్ళిందండి. వెళ్ళినప్పుడు ఇది కూడా వాళ్ళే చెప్పారు. వెళ్ళినప్పుడు ఆ బాధ చేసినప్పుడు అవి ఏం చేస్తావు, అన్నీ సచ్చిన తర్వాత నీ వెంట వస్తాయా లేకపోతే ఏదని బాగా చెప్పేటప్పటికి ఆమె తీసి కానుకలు వేసేటప్పుడు మొత్తం అన్నీ తీసేసి ఆ పెట్టెలు వేసి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త అడిగాడంటే ఏంటి ఇవన్నీ లేవేంటి అని అడిగితే నేను మందిరంలో వేసేసానని చెప్పి చెప్పేటప్పటికి ఆయన బాగా కోపం వచ్చింది. ముందే అవిశ్వాసులు అన్ని జనులు కాబట్టి వెళ్ళాడు. చర్చికి వెళ్ళిన తర్వాత చూడండి మా ఆవిడ ఎంత వేసిందంట, నేను అది కరెక్ట్ కాదు ఇచ్చేయండి అని చెప్తే వాళ్ళు తీసి మళ్ళీ ఇచ్చేస్తారు. లేకపోతే కేసులు అవుతాయి కదా, గొడవలు అవుతాయి కదా. సో ఇలా కూడా చేస్తున్నారు. ఇలా కూడా వ్యక్తిగతంగా కూడా ఇటువంటి ఆశలు లోపలు ఉంటాయి. దేవుని సేవ చేయాలంటే కాదు, లోపత్వం అనేది ఉండకూడదు. అలా చేయాలి సేవ. ఎవరు చేసినా నడిచిపోతుంది, ఎవరేం మాట్లాడినా. అన్ని జనుల్లో కూడా మంచి భక్తులు ఉన్నారు. వారు అబద్ధాన్ని ప్రచురణ చేస్తారు, సత్యానికి విరోధంగానే మాట్లాడతారు. వారు కూడా అనారోగ్యంగానే చేస్తారు. వేషధారులైన వారు సంఘంలో కూడా ఉన్నారు. ఆ దినాల్లో యేసుప్రభు దినాల్లో కూడా ఉన్నారు. యేసుప్రభు బోధ తప్ప వేరే ఏ బోధ స్వచ్ఛమైంది కాదు. అంతమందిలో ఎంతమంది బోధకులు ఉన్నారు? ఇశ్రాయేల్ దేశం అంతట్లో ఒకే ఒక బోధకుడు ఉన్నాడు. ఎవరైనా యేసుప్రభు. ఆయన తప్ప వేరే అన్ని తప్పుడు బోధ. ఆయన శిష్యులు కూడా అప్పుడు తెలియదు, వాళ్ళు బోధించడానికి సమర్థులు కారు, వాళ్ళకి ఏం అనుభవం లేదు. అందువల్ల అప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను అక్కడే తాను యేసుప్రభుని గ్రహించి లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్లని ప్రకటించాడు. అలాగే బాప్తిసాలు ఇస్తూ వచ్చాడు. అంతవరకే ఉంది. మిగిలిన బోధలన్నీ ఎలా ఉన్నాయండి? నేటి దినాల్లో సంఘాల్లో కూడా మనుషుల్ని ఆకర్షించడానికి, మనుషుల్ని ప్రేరేపించడానికి ఈ డబ్బులు గీపులు వీటి మీదే ఎక్కువ నడుస్తుంది. అలా లేకుండా చాలా మనం కూడా జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి. అయితే ఇక్కడ పెద్దలు ఏం చేశారంటే అధికారులు ఖజానాలోకి 20 తులముల బంగారమును 50 పళ్ళెముల 730 యాజక వస్త్రాలను కూడా మందిరానికి ఏది అవసరమో యాజక వస్త్రాలు కూడా రావాలి. మందిరంలో ఎవరు పనిచేస్తారు? యాజక వస్త్రాలు ప్రత్యేకమైనవి, విలువైనవి, కుట్టాలంటే కూడా ఖర్చుతో కూడినవి. ఎందుకంటే దాంట్లో వజ్రాలు పెడుతూ ఉంటారు కదా, 12 వజ్రాలు ఉంటాయి. వజ్రాలు అంటారు, ఏమంటారు? పర్ల్స్, PERLS, పర్ల్స్ పెడుతూ ఉంటారు. సో కాబట్టి చాలా ఆ విధంగా ఇచ్చారు. తర్వాత 71వ వచనంలో మరియు పెద్దల్లో ప్రధానులైన వారు
కొందరు ఖజానాలు 140 తులముల బంగారమును 14 లక్షల తులముల వెండిని ఇచ్చారు. మరి పెద్దల్లో ప్రధానులైన కొందరు. తర్వాత ఇంకా ఇచ్చారు. తర్వాత 72 మిగిలిన వారును 240 తులముల బంగారమును 240 లక్షల తులముల వెండిని 67 యాజక వస్త్రములను ఇచ్చారు. సో అందరూ మిగిలిన వారు కూడా ఇచ్చారు. ఒకరి తర్వాత ఒకరు ఏమవుతున్నారు, ఇక్కడ అనుసరిస్తున్నారు ఒకరినొకరు. ఓకే. 73వ వచనం. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనుల్లో కొందరును, నెతీనీయులు, ఇశ్రాయేలులందరూ తమ పట్టణములందు నివాసము చేశారు. యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులను, జనులందరిలో కొందరును, నెతీనీయులు, ఇశ్రాయేలులందరూ తమ పట్టణములందు నివాసము చేశారు. కాబట్టి ఈ విధంగా ఉన్నారు. అందుకనే చూడండి, ఒక వచనం చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయము. యోబు గ్రంథం 34వ అధ్యాయము 19వ వచనం చదవండి. రాజుల ఎడల పక్షపాతం చూపని వారితోనూ, వీరుల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వారితోనూ కాలాలు పలుకుట తమ. ఏంటంటే రాజుల ఎడల పక్షపాతం చూపని వారితోనూ, వీరుల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వారితోనూ అలాగే పలుకుటలు తమ. వారందరూ ఆయన ఇక్కడ పక్షపాతం ఉండకూడదు. చూసారా, భేదలేం లేదు, ధనవంతులేం లేదు, అది లేదు. తర్వాత ఇంకొక మాట చూడండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువు. దేవునికి పక్షపాతము ఉండదు. చదవండి ఎవరైనా. రోమా 2:11. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరమైనను ఏదైనాను రోమా చదువుతున్నావు. దేవునికి నేను ముందే చెప్పాను కదా, పక్షపాతం లేదు. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ లేకే నశించారు. తర్వాత కాబట్టి ఇక్కడ 73వ వచనంలో మనం చూసినప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనుల్లో కొందరు, మరి నెతీనీయులు, ఇశ్రాయేలు అందరూ తమ పట్టణములందు నివాసము చేశారు. సో దీన్ని సద్వినియోగం చేయాలి. దైవ చిత్తానుసారంగా దాన్ని ఖర్చు పెట్టాలి. లేనట్లయితే దేవుడికి ఏం లేదంటే అందరినీ కూడా సమానంగా తీర్పు తీరుస్తుంది. వచ్చిన ఇంత డబ్బు వచ్చింది, ఎంత వచ్చింది, సో దాన్ని కూడా ఏం చేయాలంటే సరిగ్గా ఎందుకు ఇచ్చారు వాళ్ళు, దాని కొరకు ఏం చేయాలి, జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టాలి. కాబట్టి ఇంత విస్తారమైన ఏంటంటే ఆఫరింగ్స్, సమర్పణలు ఇచ్చాయి కదా. దాన్ని మనం అందుకనే దరిద్రులుగా ఉండవలసిన పని లేదు. లేకపోతే ఏదో చూపించుకోవాలని లేదు. చాలామంది డబ్బు చేస్తారు, కావలసిన అవసరాలు, మందిరానికి కావాల్సిన అవసరాలు తీర్చారు. మందిరంలో కూడా శ్రేష్టమైనవి కూడా మనం పెట్టాలి. ఆ దినాల్లో వెండి బంగారాన్ని ఎక్కువ వాడేవారు. ప్రతిదానికి తుమ్మకరతో మందసాన్ని చేసినప్పటికీ బంగారంతో దాన్ని ఏం చేయాలి, ఉదగాలి. ఇంకే దీపస్తంభం కానీ ఏదైనా సరే నేటి దినాల్లో పరిశుద్ధత అనేది అవసరం. పరిశుద్ధత కలిగినప్పుడు నీతి
హృదయం కలిగినప్పుడు ఇటువంటి పాపాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. తెలియక ఏం చేస్తున్నారంటే లేఖనాలు తెలియదు, ఏమైనా లోకస్తులు చేసేటట్టుగా లేకపోతే సాతాను సంబంధాలు చేసేటట్టుగా ఇష్టానుసారంగా నీతి న్యాయాన్ని కాపాడుకోకుండా దేవుడు వారిని తీరుస్తాడని భయం లేకుండా ఇష్టానుసారంగా చేస్తున్నాడు. మన సుజాత అడిగిన ఒక ప్రశ్న, మరి ఎందుకు వాడిని కొనసాగిస్తున్నాడు, ఎందుకు వాడిని శిక్షించట్లేదు, ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నా సరి చేయట్లేదు అంటే చేయనిపిస్తాడు. కొన్నిసార్లు చేస్తాడు, అది కొన్నిసార్లు చేయడు. కాబట్టి ఈ సమయంలో అయితే ఆ పరిస్థితి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తున్నారో న్యాయం కొరకు, వారికి దేవుడు ఆదరణ ఇస్తాడు, తోడుగా ఉంటాడు, సాయం చేస్తాడు ఏదో రీతిగా. అయితే కొంతకాలం అయిన తర్వాత దర్శించేవారిని దర్శిస్తూ ఉంటాడు. కనుక మనం అందరం కూడా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చేవారు పుచ్చుకునేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించబడుతున్నాం. కనుక లోకస్తుల వలె మనం చేయకుండా జాగ్రత్తగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వెళ్దాం.